వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ యాక్చువల్గా కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. డౌజోన్స్ అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ హయ్యర్ సైడ్ మూవ్ అయినట్టు కూడా మనకు కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ మార్కెట్స్లో ఉన్న నాస్డాక్ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అయింది. ఎస్టర్డే నైట్ అయితే మాత్రం ఎన్విడియా ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. సేమ్ టైం వార్ పరంగా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ కూడా కనపడుతున్నాయి. అండ్ వాటితో పాటు మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినాయి. వాటి గురించి సేమ్ టైం మార్కెట్ అప్డేట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్, బిట్ కాయిన్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ రికార్డ్ చేయడం నాకు పెద్దగా కుదరట్లేదు బికాజ్ ట్రావెలింగ్లో ఉండడంతో. అండ్ సేమ్ టైం నేను ఆఫీస్ దగ్గర లేను, అందువల్ల మీకు నేను ఈవెన్ స్క్రీన్ రికార్డ్ చేసి ఇవ్వడం కూడా అవ్వట్లేదు. బట్ మోస్ట్లీ మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేయడానికి నా సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ మీరు అది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నౌ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. లాస్ట్ నైట్ అయితే మాత్రం డౌజన్స్ అయితే అప్రాక్సిమేట్లీ 645 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయితే నాస్డాక్ 399 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అంటే డౌజన్స్ 1.3%, నాస్డాక్ 1.5% హయ్యర్ సైడ్ అయితే మొమెంటం చూడగలిగాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రెజెంట్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. మేజర్గా జపాన్ మార్కెట్ అయితే మాత్రం 3.5% పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు అయితే మాత్రం మనకు కనపడుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే యూఎస్ మార్కెట్స్ అంత పాజిటివ్గా క్లోజ్ అయినాయి, యూరోప్ మార్కెట్స్ అంత పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్లో కూడా మేజర్గా బిగ్ పాజిటివ్ మొమెంటం కనపడుతుంది కదా. ఇప్పుడు ఫ్యూచర్స్లోని ఏదైనా ఒక బిగ్ నెగిటివ్ ఇక్కడ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది కదా, మరి దేనికి రియాక్ట్ అవుతుందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ క్లోజ్ అయిన దానికి మోర్ దెన్ 150 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయితే దానికి నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ డౌజన్స్ ఫ్యూచర్స్ కానీ నాస్డాక్ ఫ్యూచర్స్ కానీ మోర్ దెన్ 50% కరెక్షన్ అయిందా? కరెక్షన్ అవ్వలేదు. సో ఇలాంటప్పుడు మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి ప్రెజెంట్ రైట్నో గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ చూపెడుతుంది? 23,805. నిఫ్టీ 50 ఎక్కడ క్లోజ్ అయింది? 23,650. అంటే యాజ్ ఆఫ్ నౌ 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి కనపడుతుంది. మేజర్గా మీకు ఎప్పుడైనా కానీ గిఫ్ట్ నిఫ్టీలో చిన్న డౌట్ ఉంది అని అనుకునేటప్పుడు ఏడిఆర్స్ని చూసేయండి. ఏడిఆర్స్ పరంగా చూస్తే విప్రో 2% పాజిటివ్, ఐసిఐసి బ్యాంక్ 1.7% పాజిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.5% పాజిటివ్, ఇన్ఫోసిస్ 0.39% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఎస్టర్డే మన బ్యాంకింగ్ స్టాక్స్ ఇన్ఫోసిస్, విప్రోతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ఏడిఆర్స్ అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో దీన్ని బట్టి గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్ స్టార్ట్ ఇస్తుందని మనకు అర్థమవుతుంది. కమోడిటీస్లోకి వెళ్ళి క్రూడ్ ప్రైస్ చూస్తే బ్రెంట్ ఆయిల్ ఏమో $105.34 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI ఏమో $98.69 దగ్గర ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా నిన్న 110 దగ్గర ఉండేది, ఇప్పుడు 105% పైనే ఆయిల్ అయితే మాత్రం క్రాష్ అయింది. క్రూడ్ ఆయిల్ 5% వరకు క్రాష్ అవ్వడానికి కారణాలు ఏమైనా ఉన్నాయండి క్లియర్గా నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు క్లియర్గా చూస్తే నిన్న ట్రంప్ ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఉన్నదాన్ని ప్రకారంగా డిస్కస్ చేసుకుంటే ట్రంప్ ఏం చెప్తున్నారంటే తొందరలోనే ఇరాన్తో నెగోషియేషన్స్ చేసేది ఏదైతే ఉందో అది ఫైనల్ స్టేజ్లో ఉంది, తొందరలోనే పీస్ డీల్ కంప్లీట్ చేస్తామని ఒక అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. కానీ దీని తర్వాత ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే చైనీస్ ట్యాంకర్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మూవ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ చైనీస్, ఆన్ ద అదర్ సైడ్ అంటే రిమైనింగ్ వెజల్స్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మూవ్ అవడానికి ప్రయత్నిస్తున్నాయని అప్డేట్ ఇచ్చారు. ఇంతకు ముందు వరకు ఇండియన్ షిప్స్ మాత్రమే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ట్రావెల్ అవుతున్నాయని చెప్పిన ఇరాన్ ఇప్పుడు రైట్ నౌ చైనీస్ యొక్క షిప్స్ కూడా ట్రావెల్ అవుతున్నాయని చెప్పారు. స్లోగా చైనా వచ్చేసరికి అదర్ కంట్రీస్ కూడా ఇప్పుడు రైట్ నౌ అలౌ చేయడానికి ట్రై చేస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ పాజిటివ్ పాయింట్. థర్డ్ పాజిటివ్ పాయింట్ ఇంకోటి కూడా ఉంది. పాకిస్తాన్ వాళ్ళు ఈసారి మళ్ళీ కూడా నెగోషియేషన్స్ కోసం ముందుకు రావడానికి మీడియేటింగ్గా కీ రోల్ ప్లే చేస్తామని మళ్ళీ కూడా చెప్పారు. ఇంకోటి ఈ మే 30th ఏదైతే ఉందో ఈ 30th ఇరాన్కి యూఎస్కి మళ్ళీ నెగోషియేషన్స్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. ఇద్దరు కంట్రీస్ కూడా అంటే రెండు కంట్రీస్ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారని పాకిస్తాన్ స్టేట్మెంట్స్ అయితే మాత్రం చేసింది. ఆన్ ద అదర్ సైడ్ యుఎస్ ఇరాన్ పరంగా నేను మళ్ళీ ఫ్రెష్ అప్డేట్స్ ఏమొచ్చినాయని చూస్తే ట్రంప్ రీసెంట్గా ఇచ్చిన వార్నింగ్ కనపడుతుంది. అయితే అందులో డైరెక్ట్గా అటాక్ చేస్తామని లేదు. డెఫినెట్గా ఇరాన్ అయితే మాత్రం ఇరాన్ వచ్చేసరికి అయితే మాత్రం డెఫినెట్గా పీస్ డీల్ అనేది కంప్లీట్ చేయాలి, లేకపోతే మాత్రం ఇరాన్ ఒక బిగ్ చర్యలు తీసుకునే అవకాశాలు చూసే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. వాళ్ళ మీద బిగ్ చర్యలు మేము తీసుకుంటామని చెప్పి ట్రంప్ అయితే స్టేట్మెంట్ అయితే మాత్రం ఇచ్చారు. నా మేజర్గా ఎన్విడియా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి.
కంపెనీ ఎర్నింగ్స్ అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి అయితే మాత్రం వచ్చినాయి. సో ఒక పక్క ఎన్విడియా కంపెనీస్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి రావడం, ఇంకో పక్క వచ్చేసరికి యుఎస్ ఇరాన్ వార్ పరంగా ట్రంప్ అయితే మాత్రం ఈ యుద్ధాన్ని తొందరలోనే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్పడంతో మనకి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా మొమెంటం ఇవ్వడం జరిగినాయి. మేజర్గా షార్ట్ టైంలోని హెవీగా ఫాలో అయిన మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో హ్యూజ్ షార్ట్ కవరింగ్ మొమెంటం అయితే మాత్రం మనకి కనిపించింది. అదే గిఫ్ట్ నిఫ్టీకి అయితే మాత్రం బూస్టప్ అయింది. నా ఎఫ్ఐ డేటా డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఆన్ ఎస్టర్డే 1597 crores మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 1968 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐ సెల్లింగ్ అండ్ బయింగ్ పరంగా చూసుకుంటే క్యాష్ మార్కెట్లో ఇద్దరు కూడా కొంచెం ఈక్వల్గానే ఉన్నారు. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన పొజిషన్స్ చూస్తే ఎఫ్ఐఐ ప్యూర్గా వాళ్ళ పొజిషన్స్ని మళ్ళీ 80% వరకు షార్ట్ సైడే ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ అయితే మాత్రం యాడ్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్ సైడ్ 6 lakh పొజిషన్స్ యాడ్ చేయడం జరిగింది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ షార్ట్ కవరింగ్ చేశారు. సో దానివల్ల కొంచెం బుల్లిష్ సైడ్ మనకి పొజిషన్స్ అయితే మాత్రం చూపెడుతున్నాయి. నా నిఫ్టీ పరంగా ఈరోజు మార్కెట్స్లో పాజిటివ్ ఓపెన్ అవుతుంది కదా, గ్యాప్ అప్ ఓపెనింగ్, అది సస్టైన్ అవుతుందా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే 23,800 నేను ఇప్పటికీ ఒక్కటే చెప్తానండి. సో నిఫ్టీ బ్రేక్ డౌన్ అయింది 23,800, అలా అని ఫర్దర్గా ఫాలో అవ్వలే. ఒక స్వింగ్ క్రియేట్ చేసుకొని, అంటే ఒక స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్ని ప్రజెంట్ రైట్లో నిఫ్టీ క్రియేట్ చేసుకొని, సో నిఫ్టీ 50 అయితే మాత్రం ఇన్ బిట్వీన్లో కన్సాలిడేషన్ అయితే మాత్రం అవుతుంది. 23,800 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్. 23,281 వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ ఇన్ బిట్వీన్లోనే నిఫ్టీ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. ఈరోజు నిఫ్టీ 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది, అంటే ఆల్మోస్ట్ 23,800 దగ్గర. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక క్రూషియల్ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతున్నా, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతున్నా కానీ ఫస్ట్ 1 hour మార్కెట్ని టచ్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ 1 hour మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి. ఎనీథింగ్ 23,800 లెవెల్ కానీ ఒకవేళ కానీ హయ్యర్ సైడ్ బ్రేక్ అయ్యి, అంటే గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ అండ్ రన్ అయ్యి ఫస్ట్ 1 hour కానీ క్లోజ్ అవ్వగలిగితే రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. మేబీ 23,800ని రీటెస్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఒకవేళ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 1 hour దాని బిలో కానీ క్లోజ్ అయితే మాత్రం మేబీ మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి చాలా కాషియస్గా ఈరోజు బుల్లిష్ షేడ్ మొమెంటం ఇస్తుంది అని కొంచెం కన్విక్షన్ లెవెల్స్ని న్యూట్రల్ చేసుకోవడానికి అయితే మాత్రం ట్రై చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్, యాజ్ పర్ సెన్సెక్స్ 76,310 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ ఆ రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ కానీ సెన్సెక్స్ హోల్డ్ అవ్వగలిగితే ఓకే, లేకపోతే మాత్రం మోస్ట్లీ సెన్సెక్స్లో ఫాల్ కానీ కన్సాలిడేషన్ మొమెంటం కానీ చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ 54,500 రెసిస్టెన్స్ లెవెల్, ఆ లెవెల్ బ్రేక్ అయితే మనం పాజిటివ్ సైడ్ చూడొచ్చు, లేదనుకుంటే మాత్రం దాన్ని టచ్ చేసి ఫాల్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సేమ్ ఫిన్ నిఫ్టీ ప్రకారంగా 25,300 బ్రేక్ అయితే హయ్యర్ సైడ్, లేకపోతే ఈ జోన్లోనే కన్సాలిడేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. నా బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే బిట్ కాయిన్ స్లోగా రివర్సల్ స్టార్ట్ అవుతుంది. బట్ కాకపోతే కన్సిడర్ ద వే హౌ ఇట్ ఈస్ మేకింగ్ ఎ మూవ్, విచ్ ఈజ్ అన్ వెరీ టినీ క్యాండిల్స్, అంటే స్మాల్ క్యాండిల్స్తో మనకి మొమెంటం అయితే ఇస్తుంది. ఇప్పుడు రైట్ నౌ ఈ క్యాండిల్స్ బట్టే మనం నిన్న మాట్లాడుకున్నాం ఏంటి, చిన్న చిన్న వీక్ క్యాండిల్స్తో ఫాలో అవుతుంది కాబట్టి, సో ఫర్దర్గా ఫాలో అవ్వాలంటే అయితే 76,000 స్ట్రాంగ్గా బ్రేక్ అవ్వాలి, లేకపోతే ఇక్కడి నుంచి బౌన్స్ అవుతున్నట్టు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ కావాలని. కరెంట్లీ బిట్ కాయిన్కి అయితే 78,155 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బిట్ కాయిన్ బ్రేక్ చేయగలిగితే స్లోగా 84,000 వరకు మనం మొమెంటం చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. స్టాప్ లాస్ దాని బిలో పెట్టుకుంటే సరిపోతుంది. గోల్డ్ పరంగా అయితే మాత్రం కరెంట్లీ గోల్డ్ పరంగా పెద్దగా గోల్డ్లో రికవరీ వచ్చినట్టు ఎందుకు కనిపించలేదు అని మీరు అడగచ్చు. గోల్డ్లోని పెద్దగా రికవరీ వచ్చినట్టు కనిపించకపోవడానికి రీసెంట్గా వచ్చిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ బ్రేక్ అయ్యి అండ్ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్లోకి వెళ్తుంది. ఇంకోటి క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి హెవీ క్రాష్ వచ్చింది అనేది కరెక్టే, కానీ క్రూడ్ ఇప్పటికీ 100 అబోవ్ ఉంది. సైకలాజికల్ లెవెల్ 100 అబోవ్ ఇప్పటికీ కూడా క్రూడ్ గ్లోబల్ పరంగా ప్రైస్ ఉండడంతో గోల్డ్ ప్రైస్లో అయితే మాత్రం పెద్దగా రికవరీ అనేది కనిపించలేదు. ఇది మేజర్ అప్డేట్. సిల్వర్ పరంగా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ విచ్ ఇస్ 71 అక్కడే ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ మొమెంటం కనిపించవచ్చు, లేకపోతే ఇక్కడే కన్సల్టేషన్ అవ్వచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు సిల్వర్ గోల్డ్ గురించి చెప్పిన తర్వాత డెఫినెట్గా ఎంసీఎక్స్లో మీరు 1130 1140కి ఎంసీఎక్స్లో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫర్దర్గా మార్కెట్ పొజిషన్స్ ఎప్పుడైనా కానీ బ్యాడ్ సిచ్యువేషన్స్ కింద టర్న్ అయినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పొజిషన్స్ రిస్క్లో ఉండిపోతాయి కదా అని మీకు అనిపించవచ్చు. ఎవరైనా కానీ అట్లా అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutesలో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
దానివల్ల మీరు 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్లో విత్ లెవరేజ్ వితౌట్ ఎక్స్పైరీ. ఓకే, ఇది మీకు మేజర్గా అయితే మాత్రం హెల్ప్ అవుతుంది. నా ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మనం మాట్లాడుకుంటే కొన్ని కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి, చాలా కంపెనీస్ వచ్చినాయి. ఫస్ట్ వన్ ఈరోజు అయితే మాత్రం నిఫ్టీలోని అప్రాక్సిమేట్లీ 50 కంపెనీస్ పైన ఎర్నింగ్స్ వస్తున్నాయి. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ కంపెనీస్లో మీకు పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే మాత్రం కొంచెం కాషియస్గా ఉండండి. నా ఎర్నింగ్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీని సంబంధించిన ఇంపాక్ట్ చేసేవి ఏం లేవు కానీ బట్ నార్మల్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. అపోలో హాస్పిటల్ ఎర్నింగ్స్ వచ్చినాయి. రెవెన్యూ 18% పెరిగితే ఎబిటా 25%, మార్జిన్స్ 15.3, నెట్ ప్రాఫిట్ 35.9% అయితే మాత్రం ఇంప్రూవ్ అయినాయి. ఇది కొంచెం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. బాష్ కంపెనీ యొక్క నెంబర్స్ సింగిల్ డిజిట్లో గ్రోత్ అయితే చూపిస్తున్నాయి. జేకే సిల్క్స్ జేకే లక్ష్మీ సిమెంట్ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ 29% డ్రాప్ అయితే అయినాయి. మెట్రో బ్రాండ్స్ ఆల్మోస్ట్ డబల్ డిజిట్తో గ్రోత్ అయితే మాత్రం చూపిస్తుంది. ఆన్ ద అదర్ సైడ్ సాత్విక్ గ్రీన్ యొక్క నెంబర్స్ కూడా 36% రెవెన్యూ నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం డిక్లైన్ అయింది. మిడ్ ప్లస్ హెల్త్ డబల్ డిజిట్తో గ్రోత్ వచ్చింది, ఇది కొంచెం మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవర్ మేక్ ప్రాజెక్ట్స్ యొక్క కంపెనీస్ కూడా లిటిల్ బిట్ హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి కానీ మార్జిన్స్ డిక్లైన్ అయినాయి. సో మరి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇవే మేజర్గా ఉన్న స్టాక్స్ అయితే, కానీ బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే స్టాక్స్ పెద్దగా న్యూస్ అప్డేట్స్లో అయితే మాత్రం లేవు. ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ ఒకవేళ నేను పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేస్తే అందులో కవర్ చేస్తాను. బట్ ఎంతవరకు చెప్పిన అనాలిసిస్, ఇచ్చిన అప్డేట్స్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.